హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ మీకు ఏం చూపిస్తానంటే యాక్చువల్గా మన మొక్కలకు సంబంధించిన ప్రూనింగ్ గురించి చెప్తానండి. మనము సీజన్ కాగానే ఎలా కట్ చేసుకున్నాను, ఎలా వస్తుంది, పర్ఫెక్ట్గా చేస్తేనే, అంటే మొక్క అలా వదిలేసినా ప్రూనింగ్ చేయకపోయినా పువ్వులు కాయలు వస్తాయి. కానీ మనకున్న చిన్న ప్లేస్లో పెద్దగా రావన్నమాట, బలంగా రాదు. ఏదైనా పువ్వు కానీ ఏవైనా ఎక్కువ పువ్వులు రావు, ఎక్కువ కాయలు రావు. కాయలు వచ్చినా చిన్న సైజ్ అయిపోతాయి. బట్ ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే మన కాయల సైజ్ పెరుగుతుంది, మన పువ్వులు కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. కాబట్టి యాక్చువల్లీ మల్లె పువ్వులు ఒకటి, దానిమ్మ ఒకటి, అండ్ మన దగ్గర ఒకటి హైబ్రిడ్ రేగుపళ్ళు ఉంటాయి కదా, ఆ రేగుపళ్ళ చెట్టు ఉంది. అయితే రేగుపళ్ళ చెట్టును ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను. మొత్తము ప్రూనింగ్ చేశాక ఎలా పెరిగింది. సో ఇది ఇప్పుడు లేటెస్ట్గా ప్రూనింగ్ చేసింది. ఇది మల్లె చెట్లు. నేను ఆల్రెడీ మీకు మల్లె చెట్టు, మల్లె తీగ, వాటికి సంబంధించిన స్టాండ్స్ గురించి ఒకటి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు కటింగ్ చేశాను కాబట్టి ఇంకా చాలా బాగా కనపడతాయి మీకు ఆ స్టాండ్స్ కూడా. అయితే స్టాండ్స్ బేస్ చూపించమని అప్పుడు చాలా మంది అడిగారు. నేను ఒక పీకి చూపించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అక్కడంతా చెట్లు ఉన్నాయి దాని చుట్టుపక్కల, దాన్ని పీకి చూపిస్తాను మీకు. ఇగో ఇలా అండి, ఇదంతా ఇప్పుడు మొత్తం కట్ చేశాను, అసలు ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, సీజన్లో మళ్ళీ మనం చూసినప్పుడు మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట కింది దాకా. అప్పుడు మనకు కావాల్సినన్ని పూలు వస్తాయి. స్టాండ్ కూడా ఎంత క్లియర్గా స్టెప్ బై స్టెప్గా కనపడుతుంది మీకు. బట్ అన్ని చూసాక నాకు ఒకటి అనిపించిందండి, ఈ కింద ఏదైతే బేస్ దగ్గర స్టాండ్ ఈ రింగ్ పెట్టామో అలాంటిది ఇది ఈ పైన రింగ్ తర్వాత ఇంకొక రింగ్ పెడితే చాలా బాగా వస్తుందండి, కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఇలా వచ్చినప్పుడు ఇలా పడుతుంది అనమాట, మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే ఈ స్టాండ్కి ఇంకొకటి యాడ్ చేపిస్తే చాలా సూపర్గా ఉంటుంది. అంటే బేస్ ఏదైతే ఉందో కింద చీదు లేకుండా, మన గుబురు వచ్చి ఏమన్నా చీదు ఉంది, మన కనపడదు ఏమన్నా వచ్చినా కూడా అనుకున్నప్పుడు కూడా. సో అందుకే ఇది చేపించాను, ఎందుకంటే దీని కింది వరకు ఏమి ఉంచాను, బట్ వెడల్పు ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఇలాంటి రింగ్ ఒకటి పైన మళ్ళీ పెట్టించుకుంటే ఈ స్టాండ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. సన్నజాజులు అలా అంటారు కదా, ఇది ఒకటి చూడండి. ఇది ఇంకొక మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంత మొత్తంగా తీసేసినప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ తీసేసి ఒక 3-4 డేస్ అవుతుంది. ఎలా స్టార్ట్ అయ్యాయి చూడండి, అసలు చిగుర్లు చూడండి, అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడైతే చిగురు వచ్చేస్తుందో సీజన్ స్టార్ట్ కాకపోయినా సరే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కడ ఫ్లవరింగ్ లేకపోయినా మన దగ్గర వస్తుంది. ఫ్లవరింగ్ రాగానే, ఫస్ట్ ఫ్లవరింగ్ రాగానే నేను చూపిస్తాను దాన్ని. ఇది ప్రాపర్గా స్టాండ్, ఇది లోపలనే ఉంటుంది, మనకి ఏది ఇబ్బంది ఉండదు. సో జస్ట్ ఫ్రెష్ కొమ్మలు మాత్రమే ఈ రింగ్స్ బయటకు వచ్చేసి మనం ఫ్లవర్స్ తెంపుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఇది మల్లె చెట్టు ప్రూనింగ్ ఎలా చేశాను. ఇది కింద నేల మీద ఉంది, ఇది కూడా మల్లెదే. చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం కట్ చేసేయాలి, ఏమి ఉంచొద్దు అలా. అయ్యో కొమ్మలు పోతున్నాయి, చెట్టు చిన్నగా అయిపోతుంది, ఏమి ఉండదు. ఇక చూడండి అసలు ఎలా వచ్చాయి, మొత్తం వచ్చేస్తాయి మనకు కొమ్మలు. ఇదిగోండి, ఇది దానిమ్మ. మీకు దానిమ్మకాయలు చూపించినప్పుడు ఎంత పెద్దగా అసలు ఇక్కడ నిలబడలేకపోయాను, ఎంత ఇక్కడ అంతుంది, ఇక్కడ అంత వెయిట్ పడిపోయింది, కాయల వెయిట్ కలిసి మొత్తం పడిపోతే వెనక అసలు లాగి కట్టాల్సి వచ్చింది మేము. సో ఇది ఇలా ప్రూనింగ్ చేస్తారనమాట, మొత్తము ఇలా చేయాల్సిందే. చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుంది, మళ్ళీ కాయలు పెద్దగా వస్తాయి. సో లాస్ట్ ఇయర్ చెప్పాను, దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. దీనికి లాస్ట్ ఇయర్ ఎరువులు ఇవ్వలేదు కానీ ప్రూనింగ్ చేశాను, కాయలు విపరీతంగా వచ్చాయి కానీ కాయ సైజు పెద్దగా అవ్వలేదు. బట్ ఈసారి దానికి ఎరువులు ఇచ్చేద్దాం పాపం. ఇది ఒక చెట్టు, ఇది ఇంకొక దానిమ్మ చెట్టు. మనకు రెండు, అప్పుడు నేను కాయలు తెంపినప్పుడు 2 దానిమ్మ చెట్లు చూపించాను. రెండింటిని ఇట్లా నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పడేసామన్నమాట. సో తర్వాత సీజన్గా సూపర్ వస్తుంది. ఆల్రెడీ చిగుర్లు స్టార్ట్ అయిపోతాయి మనకి.
ఈ ప్రూనింగ్ అయ్యాక మళ్ళీ సీజనల్గా మంచిగా మనకు చిగుళ్ళు ఎలా వస్తాయి, చిగుళ్ళు వచ్చాక ఫుల్ ఫ్లెడ్జ్గా కాయలు ఎలా వస్తాయో వచ్చాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇట్రండి మీకు ఒకటి చూపియాలా. నేను ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, మీకు గుర్తుండే ఉంటుంది. 1 month అయిపోయింది. ఏం చెట్టు అంటే మన స్టార్ ఫ్రూట్ది. అప్పుడు చూపించాను కదా, 1 monthగా కాస్తూనే ఉన్నాయి, మేము తింటూనే ఉన్నాం. స్టిల్ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. అసలు మళ్ళీ ఇలా పూత చిగుళ్ళు వచ్చాయంటే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందని అర్థము. చూడండి అసలు ఎక్కడ సందు లేకుండా కాయలు అలాగే ఉన్నాయి. అంటే అప్పుడు నేను చూపించినప్పుడు చిన్నగా ఉండినాయి, పెద్దయ్యని నేను తెంపుకున్నాక కూడా స్టిల్ చూడండి అసలు. ఇంకా విరగ్గాయడం అంటే ఏందో మీనింగ్ ఇదే. ఇగో చూడండి ఇంకా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక 1 month ఉంటాయి, ఆలోపు మళ్ళీ పూత వచ్చేస్తుంది వీటికి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో చూపించి 1 month పైన అవుతుంది నాకు తెలిసి. కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి అవి చిన్నవి కూడా, పళ్ళు అన్నీ. అందుకే దీన్ని చెప్పినప్పుడు అంట అనమాట, ఎప్పుడు 360 రోజులు ఇది కాయలు ఇస్తూనే ఉంటుందని చెప్తాను. కొమ్మ ఎంత సన్నగా ఉన్నా గట్టిగా ఉంటుంది. అందుకే ఎన్ని కాయలు వచ్చినా కూడా అసలు విరిగిపోదు కొమ్మ. ఇది ఇంకో 4 రోజులైనప్పుడు మళ్ళీ చూపిస్తూ కూడా ఇట్లనే ఉంటాయి. చూపిస్తే అప్పుడు కూడా మీకు చూపిస్తా రండి. ఇంకొక చెట్టు చూపించాలి మీకు, నేను ప్రూవింగ్ చేసింది ఆల్రెడీ చేసింది. ఇదిగోండి, ఇది గుర్తుందా మీకు? గ్రేప్స్. ఇది ఇష్టం వచ్చినట్టు పెరిగి నా మీద అలిగి దాని మీద నేను అలిగి స్టోరీ చెప్పాను కదా ఆల్రెడీ, గ్రేప్స్ స్టోరీ. సో ఆ గ్రేప్స్ అనమాట. సీజన్ అయిపోగానే చిన్న కొమ్మలన్నీ కట్ చేసేసాము. సో బలంగా ఉన్నాయి మాత్రం వదిలేస్తే మళ్ళీ ఎంత బ్యూటిఫుల్గా చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి. అండ్ దీని స్టోరీ ఒకటి చెప్పినప్పుడు మళ్ళీ డౌట్ అడిగారు, అది చూపియండి మాకు కొమ్మ అని చెప్పారు. నేను ఆ కొమ్మ చూపిస్తాను మీకు. కిందికి వేలాడే కొమ్మలన్నీ కట్ చేసేసామండి. ఇంకా పైన ఉన్నాయి వదిలేసాం, కానీ కిందికి వేలాడేవి మాత్రం అన్నీ కట్ చేస్తాం. ఇప్పుడు అన్నీ మళ్ళీ గ్రేప్స్ అన్నీ కిందికి వచ్చేసి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మధ్యలో ఒకటి నేను గ్రేప్స్ చూపించుకుంటూ మ్యాడ్ గార్డెనర్ నేను మొక్కలతో గొడవ పడతానని చెప్పాను. సో అలాగే ఇది ఏంటంటే దాన్ని అక్కడ వైపు పెరగమంటే ఇటువైపు పెరిగింది, దీని సంగతి చూస్తే దానికి ఏమి నేను సపోర్ట్ ఇవ్వనని చెప్పాను. సో మధ్యలో కొందరు కామెంట్ చేసిన వాళ్ళు ఆ చెట్టు ఆ కొమ్మ ఎక్కడ దాకా వచ్చింది చూపేయండి అని అడిగారు. చూడండి ఇది ఇలా ఉంది కదా, అది చూడండి ఇక్కడెక్కడో అటు పోవచ్చు కదా, అటు పోకుండా ఇలా వచ్చింది. పోనీ ఇది సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఇగో ఇలా ఉంది ఇక్కడ. దీని పొజిషన్ ఇదనమాట ఇప్పుడు. సో చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు పెరిగింది పాపంగానే. పోనీలేండి వదిలేద్దాం, ఈరోజు ఇక్కడ దానికి సెట్ చేసేద్దాం ప్లేస్. సో దీనికి కూడా ప్రూనింగ్ అయింది కాబట్టి ఈ స్టాండ్కి ఉంది, దీనికి బచ్చల తీగ ఉంది యాక్చువల్గా. బట్ ఓకే, ఇది వేసేద్దాం దీనికి కూడా. ఇదిగోండి ఈ చెట్టు, ఇది పెద్ద హైబ్రిడ్ రేగిపళ్ళు లేదంటే యాపిల్ బేర్ అంటారు కదా. అసలు విరగ్గాసిందంటే నమ్మండి మీరు, ఎంత అంటే చెప్పలేను. అయితే దీనికి కొన్ని పిక్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు ఎంత కాసినాయో, ఎంత సైజులో కాసినాయో చూపిస్తాను. వీటిని కూడా ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఈ సీజన్ అయిపోగానే ఇలా చూడండి ఇక్కడ మొండి ఎలా ఉంది అసలు. ఇది పెద్ద కొమ్మ ఇక్కడ కట్ చేశాను, అంటే ఈ కొమ్మ ఆ కొమ్మ తప్ప అసలు ఏం లేదు మొత్తం. ఇప్పుడు ఎలా మనం ఇప్పుడు మల్లె చెట్టు దానిమ్మ చెట్టు ఎలా కట్ చేశానో, ఒక చిన్న ఆకు కూడా ఒక కొమ్మ కూడా లేకుండా అలా కట్ చేశాను. మళ్ళీ ఇంత వచ్చింది. సో మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అన్నీ అయిపోయాక ఇంతవరకు అసలు ఏమీ లేకుండా కొట్టేస్తాను అనమాట దీన్ని. ఇది ఇక్కడ దాకా మొదలు ఇక్కడ వరకు ఓకే అయినాక ఇంత పెద్దగా అయినండి. అన్ని కాయలు అయ్యాక మొత్తం ఇది కూడా లేదు, అప్పుడు ఇది కూడా లేదు, ఇక్కడ దాకా కట్ చేసేసాం. సో ఈ కొమ్మను ఇక్కడ కట్ చేసాం, ఈ కొమ్మను ఇక్కడ కట్ చేసాము, అంతే. ఇంకేం లేదన్నమాట, చెట్టుకు ఒక కొమ్మ లేదు, ఒక ఆకు లేదు, ఏం లేకుండా చేసేసాము. సో మళ్ళీ ఇవి చిన్న చిగుర్లు వచ్చేసి ఎంత పెద్దగా అయిపోయాయి చూడండి, మళ్ళీ చెట్టు అంత పెద్దగా అయిపోయింది. ఇవన్నీ చిన్న చిగుర్లు వచ్చాయి, ఇక్కడ కట్ చేసి ఇది చిన్న చిగుర్లు వచ్చాయి అనమాట, అప్పుడు లేవి కొమ్మలు. సో ఇలా ప్రతి చెట్టును ఆల్మోస్ట్ అన్ని ప్రూనింగ్ చేసుకోగలిగితే మనకు సైజు కూడా పెద్దగా వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. ప్రూనింగ్ చెయ్యండి, ఏమీ కాదు. పోనీ ఒకసారి మీరు ఎక్స్పెరిమెంటల్గా ఒక్కసారి ప్రూనింగ్ చేసి చూడండి, మొత్తం చేయండి, ఏం కాదు. అది కొమ్మలు లేకుండా కొట్టేసేయండి. మీకు భయం వేసింది, గ్రీన్ ఆకు లేదు దీనికి అదేంటి అంటే ఒక చిన్న కొమ్మ వదిలిపెట్టుకోండి, అంతేగాని కొమ్మలు ఉంది కదా నెక్స్ట్ ఇయర్కి ఇంత పెద్ద చెట్టు అవుతుంది అది వద్దు. కుండీల్లో
చిన్న మనకున్న ఇండిపెండెంట్ హౌసెస్ అయినా కూడా మన చిన్న స్పేస్, ఆ స్పేస్లో మల్టిపుల్ ఫ్లవర్స్, మల్టిపుల్ ఫ్రూట్ చెట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక సీజన్ కాగానే మొత్తం కట్ చేస్తే అంటే ఇండైరెక్ట్గా మనం వీటిని బోన్సాయి చేస్తున్నాం. అసలు అలా వదిలేస్తే ఇది పెద్ద చెట్లు అయిపోయి నాకు తెలిసి ఈ ఏరియా అంతా ఇది ఒక్క చెట్టుకే సరిపోతుంది మరి. సో అలా కావద్దు అనుకుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తే సీజనల్గా వస్తుంది, అన్సీజన్లో కట్ చేస్తాం, మళ్ళీ సీజనల్గా వస్తుంది. సో ఇండైరెక్ట్గా వీటన్నిటిని ఈ బేస్ మాత్రమే బలంగా చేస్తున్నాం, కొమ్మలు ఎప్పటికప్పుడు ఉండకుండా. అంటే ఇండైరెక్ట్గా కొంచెం హైట్లో బోన్సాయి చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది ఇయర్లీ 2 times కాస్తుంది నిజానికి. మొన్న కూడా మధ్యలో ఒకసారి పూత వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ మన వర్షాలు వరుసగా 2-3 రోజులు పడి కరెక్ట్ ఆ పూత టైంకి వచ్చి పూత రాలిపోయింది. బట్ అక్కడక్కడ కాయలు నిలబడిపోయి మనకు కొన్ని కాయలు కూడా వచ్చాయి చూడండి అసలు. ఇదిగోండి. బట్ ఇవి పెద్దగా కావు, ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. లాస్ట్ ఇయర్ కొన్ని బాగానే వచ్చినాయి, అన్సీజన్ అయినా కొన్ని బాగానే వచ్చినాయి. ఇవి ఇంత సైజు వస్తాయండి ఇవి. సో మళ్ళీ పూత వచ్చి రావాల్సిందే. మన జనవరి ఫిబ్రవరి టైంలో మార్కెట్లో కనపడతాయి కదా, ఆ టైంలో. కానీ మన ఇళ్ళల్లో పెంచుకునే వాటికి ఏంటంటే మార్కెట్ కంటే కొంచెం తొందరగానే వస్తాయి మనకు, ఎందుకంటే వాటర్ అది మంచిగా పెడతాం కాబట్టి తొందరనే వస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద కాయ అవుతుంది. మీకు అప్పుడు కాసినప్పుడు పిక్స్ ఉన్నాయి, పెడతాను చూడండి అసలు. ఇట్లా మనం ఏంటంటే టెర్రస్ గార్డెన్లో ఉన్న పెద్ద పార్ట్స్లో ఉన్న ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ ఇయర్లీ వన్స్ వచ్చే ఫ్లవరింగ్స్ కానీ ఏవైనా సరే ప్రూనింగ్ చేసుకోవడం అనేది ఇది ప్రాసెస్ అనమాట. సో మళ్ళీ ఎప్పుడు చేయాలా ఏం చేయాలని ఏం అడగకండి. దాని ఫ్రూటింగ్ అయిపోయి ఒక 15 రోజులు 20 రోజులు లేదంటే 1 month వదిలేయాలి. వదిలేసాక దాన్ని ప్రూన్ చేయాలి. ప్రూన్ చేశాక చెప్తున్నాను, ఒక 3 to 4 days 5 days అసలు నీళ్ళు పెట్టకండి. నీళ్ళు పెట్టకుండా వదిలేయాలండి దాన్ని. అసలు వదిలేసాక అప్పుడు వాటర్ పెడితే బ్యూటిఫుల్గా చిగుళ్ళు వస్తాయన్నమాట. ప్రూనింగ్ చేశాక లిటరల్గా చెప్తున్నాను, ఎంబడే వాటర్ పెట్టకండి. అంటే బాగా దానికి దాహం వేయనియాలన్నమాట. దాహం వేసాక వాటర్ పెడితే సూపర్గా వస్తుంది అది. మనకి ఇప్పుడు దాహం వేసి కాసేపు అబ్బా వాటర్ దొరకలేదు అనుకున్నాక కాస్త నీళ్ళు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో, చెట్లకు కూడా అంతే సంతోషంతో మరింత చిగుళ్ళు వస్తాయి అన్నమాట. కరెక్ట్ ఈ పళ్ళ తోటలు ఉన్న రైతులను అడిగితే ఇలాంటి టిప్స్ బాగా ఇస్తారు మనకి. సో ఇదండి ప్రూనింగ్, ఇలా చేయాలి. సో భయపడకుండా చేయండి. కుండీల్లో కూడా ఎంత పెద్ద కాయలు వస్తాయంటే మీరు నమ్మరు, అన్ని మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి కదా. పళ్ళ క్వాంటిటీ కూడా పెరుగుతుంది, లేదు పూల క్వాంటిటీ కూడా మనకు పెరుగుతుంది అనమాట. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.